ఓ బాబు లాంటి విషయం విన్నారా? వేల ఏళ్ల క్రితం మన భూమి మీద తిరిగిన ఓ భయంకర జంతువు ఇప్పుడు మళ్ళీ పుట్టింది. పూర్వం మనమంతా విన్న మాటే, ఏది పోయిందో అది తిరిగి రాదు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు అసాధ్యాన్ని సాధ్యం చేశారు. మన తెలుగు సాంప్రదాయాలలో వ్యాసుడు అనగానే ఆధ్యాత్మిక జ్ఞానం, ప్రకృతి గురించి లోతైన అవగాహన అర్థం చేసుకుంటాం. మహాభారతంలో అతను జీవశక్తిని వివరించాడు. ఇది ప్రకృతిలోని అన్ని జీవక్రియలకు మూలమని పేర్కొన్నాడు. వ్యాసుడి రచనలో ఆధ్యాత్మిక శక్తులు, జీవన శక్తి మరియు ప్రకృతి శక్తి అనేవి సృష్టి, మార్పు, పునర్జీవనం వంటి అంశాలకు సంబంధించి ఎంతో ప్రాముఖ్యమైనవి. అతని చెప్పినట్లుగా ఒకప్పుడు పురాణాల్లో ఔషధం, మంత్రాలు మరియు ఆధ్యాత్మిక శక్తుల ద్వారా పిల్లల్ని పుట్టించడం సాధ్యమయ్యేదని భావించారు. కృతవాసుడు వంటి పురాణ పాత్రలు జీవశక్తితో ఈ ప్రక్రియను మానవుడికి చేరువ చేయాలని ప్రయత్నించాయి. కానీ ఇప్పుడు సైన్స్ కొత్త దిశలో నడుస్తుంది. డిఎన్ఏ టెక్నాలజీ, క్లోనింగ్ ప్రక్రియ ఆధారంగా మన శాస్త్రవేత్తలు 10,000 సంవత్సరాల క్రితం అంతరించిన జంతువులను తిరిగి పుట్టించగలుగుతున్నారు. 10,000 సంవత్సరాల క్రితం అంతరించిన డైర్ వోల్ఫ్ ఇప్పుడు మళ్ళీ బతికింది. ఇది ఏ సినిమా కథ కాదు, నిజమైన జీవశాస్త్రం చేసిన అద్భుతం. వింటే ఆశ్చర్యంగా ఉంటుంది, తెలుసుకుంటే తలవూపక తప్పదు. డైర్ వోల్ఫ్ అంటే ఏంటి? మనకు తెలిసిన నక్కల కన్నా రెట్టింపు పెద్దదైన తోడేలు. పాత కాలంలో అంటే ఐస్ ఏజ్ టైంలో ఇవి అమెరికాలో విరుచుకుపడి తిరిగేవి. వేటలో మాస్టర్లు గుంపులుగా తిరుగుతూ బలమైన జంతువులను కూడా పడగొట్టేవి. వాటి బలానికి భయపడేవారు. కానీ కాలం మారింది, వాతావరణం క్షీణించింది, ఆహారం తగ్గిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి ఫైనల్గా ఈ జాతి అంతరించిపోయింది. చివరి డైర్ వోల్ఫ్ దాదాపు 12,500 సంవత్సరాల క్రితం కనిపించిందట. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వల్ల పేరు సంపాదించిన జాతి ఇక్కడే. గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తొస్తుంది కదా, అందులో కనిపించే పెద్ద తోడేళ్ళు అవే డైర్ వోల్ఫ్స్. అందుకే ఈ జంతువు స్క్రీన్ మీద చూసిన తర్వాత చాలామందిలో ఆసక్తి పుట్టింది. ఇవి నిజంగా ఉండేవా అనే డౌట్స్ వచ్చాయి. కానీ అవును, ఇవి నిజంగా ఉండేవే. ఇప్పుడు మళ్ళీ తిరిగొచ్చాయి కూడా. శాస్త్రవేత్తల మ్యాజిక్ ఎలా పుట్టించారు? అమెరికాలో టెక్సాస్లో ఉన్న కొలోసల్ బయోసైన్సెస్ అనే శాస్త్ర సంస్థ డైర్ వోల్ఫ్ జాతిని తిరిగి పుట్టించేందుకు కొన్ని ఏళ్ళు కష్టపడింది. తర్వాత డిఎన్ఏ టెక్నాలజీ, క్లోనింగ్ టెక్నిక్ వాడి 3 కుక్కపిల్లల్ని పుట్టించారు. వాటికి పెట్టిన పేర్లు కూడా వింటే మీకు నవ్వొస్తుంది. రోమ్లస్, రెమస్, ఖలీసీ. ఇవన్నీ పాత స్టోరీలు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ క్యారెక్టర్ కదా. ఇంకా మరో లిటర్లో హోప్, బ్లెజ్, సిండర్, యష్ అనే పిల్లలు కూడా పుట్టాయి. డిఎన్ఏ ఎలా వాడారు? ఇప్పుడు మీకు డౌట్ ఉండొచ్చు. అయితే పాత జాతి డిఎన్ఏ ఎక్కడ దొరుకుతుంది అంటే శాస్త్రవేత్తలు చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఇవాల్టి ఎర్ర తోడేలు అనే అరుదైన జాతి నుంచి రక్తం తీసుకున్నారు. ఆ రక్తంలో ఉన్న జన్యు సమాచారం డిఎన్ఏతో ప్రాచీన డైర్ వోల్ఫ్ డిఎన్ఏ మిక్స్ చేసి అది సరిగ్గా వృద్ధి అయ్యేలా ల్యాబ్లో ప్రాసెస్ చేశారు. ఫలితం మళ్ళీ పుట్టిన తోడేళ్ళు. ఈ ప్రయోగం వల్ల భవిష్యత్తు ఎలా మారుతుంది? ఇది సైన్స్లో ఓ పెద్ద అడుగు. ఇది మొదటే ఇంకెన్నో జాతులను తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో హోలీ మొమ్మోత్, బంగారు జుట్టు గల ఏనుగు, టస్మైనన్ టైగర్, డూడో బార్డ్, ఇలా చాలా ఉన్నాయి. ఒకవేళ ఇవన్నీ తిరిగి వస్తే మన భూమి మీద మళ్ళీ ఓ ప్రాచీన ప్రపంచం తిరిగి పుట్టే అవకాశం ఉంది. అసలు ఇంతకు ఇది మంచిదేనా, ప్రమాదమా? ఇక్కడే అసలు డిబేటు మొదలవుతుంది. ఇలా జంతువులను తిరిగి పుట్టించడం మంచిదా లేక ప్రమాదమా? ఇవి మన పరిసరాల్లో తిరగడం మొదలైతే మనకు ముప్పేనా? ప్రకృతిలో బ్యాలెన్స్ డిస్టర్బ్ అవుతుందా? ఒకవేళ ఈ జంతువులు దేనిపై దాడి చేస్తే ఏమవుతుంది? మరికొందరేమంటున్నారంటే మనము నాశనం చేసిన జంతువులను మళ్ళీ జీవం ఇవ్వటం మంచిదే అంటున్నారు. చరిత్రలో ఓ మొదటి అడుగు ఇది. ప్రపంచంలోనే మొదటి ఎక్స్టెంటిక్ యానిమల్ రీబర్త్ అనే రికార్డు తరతరాల తర్వాత మళ్ళీ మన కళ్ళ ముందు ఒక ఊహించలేని జంతువు నడుస్తుంది. 10,000 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక తోడేలు పిల్ల అరుస్తుంది. దాన్ని మర్చిపోకండి. ఈ సంఘటన మన జీవితాల్లోనే జరుగుతుంది.
ఇది శాస్త్ర విజ్ఞానం గొప్పతనం అంటారా లేక భవిష్యత్తుపై ముప్పు అంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో రాయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి విచిత్రమైన సైన్స్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.